వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 8th క్లాస్ హిస్టరీలో 3rd లెసన్ గ్రామీణ ప్రాంతాల పరిపాలన సంబంధించి బిట్స్ అనేవి తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు మిగిలిన లెసన్స్ చేయబడినవి కావాలంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఈ లెసన్లో బిట్స్ అనేవి తక్కువ ఉన్నాయి, ఎందుకంటే లెసన్ చిన్నది కావున. ఫస్ట్ బిట్ ఏ. 1770లో బెంగాల్లో వచ్చిన కరువు సుమారు 10 మిలియన్ల మందిని పొట్టన పెట్టుకుంది. బి. ఈ కరువులో బెంగాల్ జనాభాలో 1/3 వంతు మంది చనిపోయారు. ఆన్సర్ ఏబీలు రెండు సరైనవి. నెక్స్ట్ బిట్. శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టినప్పుడు భారత గవర్నర్ జనరల్. ఆన్సర్ కారన్ వాలిస్. బ్రిటిష్ కంపెనీ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆన్సర్ 1793. 1806 బెంగాల్లోని ఉపకౌలు రైతుల దుస్థితిని వర్ణించిన వ్యక్తి. ఆన్సర్ హెచ్టి కోల్బ్రూక్. రైతువారీ విధానంను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసిన వారు. ఆన్సర్ అలెగ్జాండర్ రిడ్. బిఘా అనగా అర్థం. ఆన్సర్ ఎకరంలో 1/3 వంతు. ఏ. 1765లో రాబర్ట్ క్లైవ్ మొఘల్ చక్రవర్తి నుండి బెంగాల్, బీహార్, ఒరిస్సా యొక్క దివానీ అధికారాన్ని అంగీకరించుట. బి. 1775లో రాబర్ట్ క్లైవ్ మొఘల్ చక్రవర్తి నుండి కేవలం బెంగాల్ యొక్క దివానీ అధికారాన్ని మాత్రమే పొందాడు. ఆన్సర్ ఏ సరి అయినది, బి సరికాదు. ఏ. 1793లో కంపెనీ రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టింది. బి. రైతువారీ విధానాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి థామస్ మన్రో. ఆన్సర్ బి సరి అయినది. నెక్స్ట్ వన్. ఏ. బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల్లో మహల్ అనేది ఒక రెవెన్యూ క్షేత్రం. బి. బిఘా అనగా హెక్టారులో 1/3 వంతు భాగం. ఆన్సర్ ఏ సరి అయినది, బి సరికాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.